గొప్పలు చెప్తున్నానని కాదు కానీ మన దేశంలో ఉన్నన్ని చారిత్రక ప్రదేశాలు సందర్శించే ప్రాంతాలు ఇంకే దేశంలో కూడా లేవు. ఈ విషయాన్ని ఏ మాత్రం సంకోచం లేకుండా చెప్పొచ్చు. గుహలు, కోటలు, కట్టడాలు, ఆరామాలు బోల్డ్ అన్నీ. అలాగే మనం వీటిని నాశనం చేసినంత దారుణంగా ఇంకే దేశంలో కూడా చేయరు. ఇది కూడా పచ్చి నిజం. ఎన్ని చదువులు చదివినా కోటల్ని, కొండల్ని, అడవుల్ని కాపాడుకోవాలి అన్న స్పృహ మనలో సహజంగా కలగదు. అది ఎందుకో కూడా మాకు సరిగ్గా అర్థం కాదు. ప్రభుత్వం కానీ ప్రజలు కానీ వీటిని కాపాడడానికి చేసే ప్రయత్నాలు చాలా స్వల్పం. మాకు సమయం దొరికినప్పుడల్లా ప్రకృతిని, పురాతన ప్రదేశాలని దర్శిస్తూ ఉంటాం. ప్రకృతిలో మాకు సహజంగా దొరికేవి తాగేసిన నీళ్ల బాటిళ్ళు, ప్లాస్టిక్ కప్పులు, పాన్ ఒక్కపొడి ప్యాకెట్లు, అన్నం ప్లేట్లు లాంటి చెత్త చెదారం. ఇక కోట గోడల మీద, రాళ్ల మీద దొరికేవి ప్రేమ గుర్తులు, పేర్లు, అర్హతలో తేదీలు. ప్రకృతిని చూడడానికి వెళ్ళి చెత్త అక్కడ ఎందుకు పడేస్తారో, చదువుకొని ఉండి కూడా కోట గోడల మీద తమ ప్రేమ ప్రతాపాన్ని ఎందుకు చూపిస్తారో మాకు అసలు అర్థం కాదు. ఆంధ్ర, తెలంగాణలో దాదాపు 50 దాకా పురాతన కోటలు ఉన్నాయి. వాటిల్లో పెద్దవి, మంచి స్థితిలో ఉండి చూడదగ్గవి ఒక 10 దాకా ఉండొచ్చు. గోల్కొండ, వరంగల్, భువనగిరి తెలంగాణలో చూడదగ్గవైతే కొండపల్లి, కొండవీడు, గండికోట ఆంధ్రాలో ఫేమస్. వీటిల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కామన్గా కనబడేవి ఇదిగో ఇలాంటి పిచ్చిరాతలే. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఎప్పటిలాగానే కుతూహలం కొద్దీ తెలుగు నేల మీద ఉన్న ఒకానొక ఫేమస్ కోటని, దాని పక్కనే ఉన్న ప్రకృతిని సందర్శించాం. ఆ సందర్శనలో అవి ఉన్న స్థితి, వాటికి దగ్గరలో జరుగుతున్న విధ్వంసం చూసి చాలా బాధపడ్డాం. ముఖ్యంగా కోట చుట్టూ ఉన్న పరిస్థితులు అయితే మరీ దారుణం. చారిత్రక ప్రదేశాలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేసిన మనం దానికి దగ్గరలో ఎంత విధ్వంసం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోమో అసలు అంతు చిక్కదు. ఆ కోట మరేదో కాదు, 700 సంవత్సరాల క్రితం కట్టబడి కొయ్య బొమ్మలతో ప్రసిద్ధి చెందిన కొండపల్లి కోట. ఆ కోట గురించి చెప్పడంతో పాటు ఎప్పట్లాగానే కొన్ని విచిత్రమైన పాయింట్లు బుల్లెట్ల రూపంలో వీడియో మధ్యలో మీ కుతూహలం కోసం. మనం ఏదన్నా కోటల లాంటి చారిత్రక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సాధారణంగా అందరికీ కుతూహలంతో ఒక డౌట్ వస్తుంది. అంత పెద్ద పెద్ద కొండల్ని, అంత పెద్ద పెద్ద రాళ్ళని మన పూర్వీకులు ఎలా పగలగొట్టేవాళ్ళు? దానికి సమాధానమే ఇదిగో ఈ రాళ్ళని చూస్తున్నారు కదా, వీటి దగ్గర ఉంది. 2 రాళ్ల మధ్యలో ఈ విధంగా స్లాట్ లాగా తయారు చేసి వాటిల్లో ఏదన్నా లోహపు రాడ్డుని, గుణపం లాంటి దాన్ని గుచ్చుతారు. గుచ్చి దాన్ని బాగా వేడి చేస్తారు. ఏదన్నా లోహాన్ని వేడి చేస్తే అవి ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి, వ్యాకొచ్చేస్తాయి కాబట్టి, ఆ లోపల ఇట్లాంటి స్లాట్లో పెట్టిన లోహం గుణపం ఏదైతే ఉందో అది కొద్దిగా పెద్దదవుతుంది. ఆ ప్రాసెస్లో ఆ బండని, ఎంత పెద్ద బండ అయినా కానివ్వండి, దాన్ని ముక్కలు చేస్తుంది. సో ఈ విధంగా హీట్ టెక్నాలజీ వాడి మన పూర్వీకులు రాళ్ళని బద్దలు కొట్టి కోటల్ని కట్టేవాళ్ళు. అందుకనే ఈసారి మీరు ఏదైనా కోట విజిట్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి రాళ్లను మాత్రం గుర్తించడం అసలు మర్చిపోవద్దు. ఏదైనా కోటను సందర్శించే ముందు దాని లేఅవుట్ ఎక్కడన్నా దొరుకుతుందేమో అని మేము సాధారణంగా చూస్తాం. ఎందుకంటే అది చేతిలో ఉంటే ఆ కోట పరిసరాలను అర్థం చేసుకోవడం చాలా సులభం. ఆన్లైన్లో ఎంత వెతికినా దురదృష్టం కొద్దీ అది మాకు దొరకలేదు. కానీ లక్కీగా కోట దగ్గర డిస్ప్లేకి పెట్టారు. మీకు కూడా కొండపల్లి కోటను చూడాలని, దాని వెనక చరిత్రని అర్థం చేసుకోవాలనే కుతూహలం ఉంటే ఆలస్యం చేయడం అనవసరం. మీరు ప్రకృతి ప్రేమికులైనా, చరిత్ర మీద ఆసక్తి ఉన్నవాళ్ళైనా ఈ వీడియోని షేర్ చేయడం, హైప్ చేయడం అసలు మర్చిపోవద్దు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు కాకుండా ఇంకా చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలానే వీడియోలని చివరిదాకా ఓపికగా చూడటం మాకే కాదు, మీలో ఉన్న కుతూహలం పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అందుకని లేడికి లేచిందే పరుగని ఇంకో చోటకి పోకుండా కాస్త ప్రశాంతంగా కూర్చోండి, కుతూహలాన్ని తీర్చుకోండి.
ఈ కోట చరిత్రని టూకీగా చూద్దాం. 1323లో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాక అంత దూరం నుంచి ఢిల్లీ నుంచి తెలుగు ప్రాంతాలను కంట్రోల్ చేయడం సుల్తానులకు బాగా కష్టమైపోయింది. కాకతీయుల దగ్గర సామంతులుగా సైన్యాధ్యక్షులుగా ఉన్న స్థానిక రాజులు మెల్లగా తెలుగు ప్రాంతాల మీద పట్టు సంపాదించి స్వతంత్రత ప్రకటించుకున్నారు. వాళ్ళల్లో 3 వంశాలు బాగా పెద్దవి. భద్రాచలం దగ్గర రేకపల్లికి చెందిన ముసునూరి నాయకులు, గుంటూరు దగ్గర కొండవీటికి చెందిన రెడ్డి రాజులు, యాదాద్రి దగ్గర రాచకొండకి చెందిన రేచర్ల నాయకులు. వీళ్లలో కొండవీడు రెడ్డి రాజ్యాన్ని ప్రోలయ వేమారెడ్డి అలియాస్ కోమటి వేమ సుమారు 1325 ప్రాంతంలో స్థాపించాడు. రెడ్డి రాజులు మొదట్లో అద్దంకిని రాజధానిగా చేసుకొని పాలించడం మొదలుపెట్టారు. కానీ అది మైదాన ప్రాంతంలో అంటే ప్లెయిన్ ల్యాండ్లో ఉండడం మూలంగా ఇందాక చెప్పిన మిగతా తెలుగు రాజుల నుంచి ప్రమాదం బాగా ఉండేది. దాంతోపాటు కృష్ణానదికి దగ్గరలో ఉన్న మంచి సారవంతమైన భూముల్ని, అక్కడున్న వనరుల్ని తమ ఆధీనంలో పెట్టుకోవడం వాళ్ళకి చాలా మంచిది. అందుకని కొండ ప్రాంతమైన కొండవీడులో మంచి కోట కట్టుకొని అక్కడికి మూవ్ అయ్యారు. మీకు సంగతి తెలుసా, 18వ శతాబ్దం ముందు వరకు ఈ ప్రపంచానికి వజ్రాలను సరఫరా చేసింది భారత ఉపఖండమే అని, అందులోనూ మరీ ముఖ్యంగా ఇప్పుడున్న కృష్ణా గుంటూరు జిల్లాలే వజ్రాలకు ప్రసిద్ధి. అంతేకాదు ప్రపంచం మొత్తానికి ఫేమస్ అయిన కోహినూరు వజ్రం దొరికింది కూడా ఈ ప్రాంతంలోనే. ఇక్కడ నుండి కాకతీయులకు, తర్వాత ఢిల్లీకి, ఆ తర్వాత పర్షియాకి, తర్వాత పంజాబ్కి, చివరిగా బ్రిటిష్ వాడి కిరీటంలో చేరింది ఈ కోహినూరు వజ్రం. ఇప్పుడు మా లాంటి వజ్రాలు తప్పితే ఇలాంటి వజ్రాలు ఇక్కడ దొరకటం లేదు. ఏమంటారు? అలా గుంటూరు దగ్గర స్థిరపడిన రెడ్డి రాజులు కొండపల్లి ప్రాంతం మంచి జంక్షన్లో ఉందని గమనించారు. అటు దక్కన్ ఏరియా నుండి ఇటు దక్షిణ కోస్తా నుంచి మచిలీపట్నం పోర్టుకి సరుకు వెళ్ళాలంటే కొండపల్లి మీదుగానే పోవాలి. దాన్ని కానీ పట్టుకుంటే ట్రేడ్ అంతా, వర్తకం అంతా వాళ్ళ కనుసన్నల్లోనే ఉంటుందని భావించి ముదిగొండ చాళుక్యుల నుంచి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని 1360లో ప్రోలయ వేమారెడ్డి కానీ ఆన వేమారెడ్డి కానీ కొండపల్లి కోట కట్టారు అని చరిత్రకారుల అభిప్రాయం. రెడ్డి రాజులు ఆ కోట దగ్గర నుంచే ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వజ్రాలతో పాటు మచిలీపట్నం ద్వారా జరిగే మొత్తం వర్తకాన్ని కంట్రోల్ చేస్తూ బాగా ఆదాయాన్ని కూడా పొందేవాళ్ళు. కానీ ఇందాక చెప్పిన 3 తెలుగు రాజ్యాలు వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ యుద్ధాలే వాళ్ళని బలహీనపరిచాయి. మంచి పంటలు పండుతూ వర్తకం జరుగుతూ మచిలీపట్నం, మోతుపల్లి లాంటి ఓడరేవులుండి కోటలు కట్టేసి ఇలా యుద్ధాలు చేసుకొని బలహీనంగా ఉన్న రాజ్యాన్ని ఎవరు వదులుకుంటారు? అందుకే 1445లో ఒడిశా గజపతుల్లో ఒకరైన కపిలేంద్ర దేవ కన్ను కొండపల్లి కోట మీద పడింది. మెల్లగా ఆంధ్ర ప్రాంతంలోకి చొచ్చుకు వస్తూ సింహాచలం, రాజమండ్రుల్ని ఆక్రమించుకొని చివరగా 1454 కల్లా కొండపల్లిని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కాకపోతే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత 20 ఏళ్లకే విజయనగర రాజ్యాన్ని విస్తరించే క్రమంలో సాలువ నరసింహరాయలు కొండపల్లి కోటని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత విజయనగర రాజ్యాధికారం కోసం సాలువ, తులువ వంశస్థుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దొరికిందే సందుక ఒడిశా గజపతులు మళ్ళీ కొండపల్లిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. కానీ ఆనందం కూడా ఎంతో కాలం నిలవలేదు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరపు రాజు అయ్యాక దండయాత్ర మొదలుపెట్టి ఇంతకుముందు కోల్పోయినవి తీసుకోవడమే కాకుండా కళింగ దాకా తన సైన్యాలనే నడిపించాడు. ఏదైనా కోటని ఆక్రమించాలంటే యుద్ధం జరగాలి, లేదా ఎంతో కొంత ప్రాణ నష్టం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. కానీ ఒక్క రక్తం బొట్టు కూడా చిందించకుండా 1515లో శ్రీకృష్ణదేవరాయలు ఒరిస్సా గజపతుల నుండి కొండపల్లి కోటని ఆక్రమించుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. దీనికి ఆయన వాడిన ఒక సింపుల్ స్ట్రాటజీ, కోటను చుట్టుముట్టి కోటకు వెళ్లే దారులన్నీ చుట్టుముట్టి కోటకు వెళ్లే కమ్యూనికేషన్ని కట్ చేశాడు. 3-4 వారాల తర్వాత బయట ఏం జరుగుతుందో తెలియక ఒరిస్సా చక్రవర్తి బంధువైన పురుషోత్తమ దేవ శ్రీకృష్ణదేవరాయలకి లొంగిపోయాడు. ఆ తర్వాత కొండపల్లి కోటని అప్పాజీకి అప్పచెప్పి రాజమండ్రి వైపుకు వెళ్ళాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇలానే అన్ని చోట్ల టెక్నిక్లు ఉపయోగిస్తే సరిపోద్దా? ఇదే టెక్నిక్ ఉపయోగించి ఉదయగిరి కోటను ఆక్రమించుకున్న 14 నెలలు పట్టిందంట మన శ్రీకృష్ణదేవరాయలకి.
కృష్ణదేవరాయల అనంతరం విజయనగర సింహాసనం కోసం మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. ఇంకో పక్క ఒడిశా గజపతులు వీళ్ళు కూడా సైనికంగా బాగా బలహీనపడ్డారు. ఇదే సందని గోల్కొండను పాలిస్తున్న కుతుబ్ షాహీలు కొండపల్లిని ఆక్రమించుకున్నారు. సుమారు 150 ఏళ్ళు కొండపల్లి వాళ్ళ ఆధీనంలోనే ఉంది. 1540 నుండి 1680ల వరకు కుతుబ్ షాహీలు కొండపల్లిని పరిపాలించారు. 1687లో ఔరంగజేబు కుతుబ్ షాహీల్ని ఓడించాక కొండపల్లి నేరుగా మొఘలుల కంట్రోల్లోకే వెళ్ళింది. వాళ్ళ పాలన తర్వాత 1724లో నిజాం రాజ్యం ఏర్పడి కొండపల్లిని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ట్రీటీ ఆఫ్ మచిలీపట్నం ద్వారా ఫైనల్గా ఆంగ్లేయులు దీని మీద పట్టు సంపాదించారు. బ్రిటిష్ వాళ్ళు దీన్ని మిలిటరీ బేస్గా, జైలుగా, పరిపాలనా కేంద్రంగా కొంతకాలం వాడిన తర్వాత విజయవాడ, మచిలీపట్నం అభివృద్ధి చెందడంతో దీని ప్రాముఖ్యత తగ్గిపోయింది. చివరగా 1830లలో వాళ్ళు దీన్ని ఖాళీ చేసి వదిలేశారు. ఆ తర్వాత అక్కడున్న స్థానికులు ఈ కోటలో ఉన్న సున్నాన్ని, రాళ్ళని తీసుకుపోవడంతో పూర్తిగా శిథిలమైపోయింది మన కొండపల్లి. ఆ తర్వాత 150 ఏళ్ళు దీన్ని వదిలేశాం. మళ్ళీ 1960లలో దృష్టి పెట్టి 2000 సంవత్సరం ప్రాంతంలో రీస్టోరేషన్ చేసి ఇప్పుడు ఒక సందర్శన ప్రాంతంగా వాడుకుంటున్నాం. ఇది కొండపల్లి చరిత్ర. కాకతీయుల తర్వాత వచ్చిన 3 తెలుగు రాజ్యాలు చక్కగా ఇలా 21 ఊళ్ళున్న ఈ పంచాయతీలో 10 నువ్వుంచుకో, మిగతా ఒక్కటి నాకు వదిలేయండి. వాళ్ళలో వాళ్ళు ఒప్పందాలు చేసుకొని చక్కగా కలిసి ఉండొచ్చుగా. అలా లేరు. ఒకరినొకళ్ళు నిందించుకుంటూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. ముందుగా ముసునూరి నాయకులు బహమనీ సుల్తాన్తో ఒప్పందం చేసుకుని గోల్కొండని వాళ్ళకు అప్పచెప్పారు. తరువాత రేచర్ల నాయకులు బహమనీ సుల్తాన్లతో ఒప్పందం చేసుకుని ముసునూరి నాయకుల్లో గొప్పవాడైన కాపయ్య నాయకుడిని చంపేశారు. ఆ తరువాత కొండవీటి రెడ్డి రాజులు బహమనీ సుల్తానుల సపోర్ట్ తీసుకుని రేచర్ల వెలమలతో యుద్ధం చేశారు. పిల్లి కొట్టుకుని కోతికి కొబ్బరి చిప్పించినట్టు తెలుగు రాజులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని బహమనీ సుల్తానులకి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని అప్పచెప్పేశారు. వాళ్ళు ఈ ప్రాంతానికి రావడానికి రెడ్ కార్పెట్ పరిచినట్టు అయింది. సారాంశం మేము ఎప్పుడూ చెప్పేదే, ప్రతి రాజుకి తన రాజ్యము, అధికారమే ముఖ్యంగాని తన మతము, భాష, ప్రాంతము పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. సో ఈసారి ఎప్పుడైనా ఈ రాజు మా మతాన్ని ఉద్ధరించాడు, మా కులాన్ని ఉద్ధరించాడు అని చెప్పినప్పుడు ఈ పాయింట్ను మాత్రం దృష్టిలో పెట్టుకోండి. కోటలో లాంటి చారిత్రక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు గోడలో కప్పులు చూసి రావడమే కాకుండా ఆ లేఅవుట్ని, పటాన్ని కూడా అర్థం చేసుకొని ఆ పరిసరాలని మొత్తంగా చూస్తే చాలా బాగుంటుంది. అంతా చూసిన సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకే కొండపల్లి కోట లేఅవుట్ గురించిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ మీ కుతూహలం కోసం. కోట ప్రాంగణంలో మనం చూడగలిగినవి మొత్తం 12 ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో 8 ప్రాంతాలు ఏ ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ చూడొచ్చు. మిగిలిన 4ంటికి కొద్దిపాటి కొండరాళ్ళు ఎక్కాల్సి ఉంటుంది. టికెట్ తీసుకోగానే మీరు దర్బార్ హాల్లో ఎంటర్ అవుతారు. ఇది ఇంతకుముందు 2 ఫ్లోర్ల బిల్డింగు, కాకపోతే ఇప్పుడు 1 ఫ్లోరే ఉంది. ఈ కోట బాగున్నప్పుడు కింద అంతస్తులో గజశాల, మొదటి అంతస్తులో నాట్యశాల ఉండేవంట. ప్రస్తుతం పర్యాటక శాఖ వాళ్ళు కొండపల్లి కోట చరిత్రకు సంబంధించిన చాలా విషయాలు ఇక్కడ డిస్ప్లేకి పెట్టారు. హడావిడి పడకుండా ప్రశాంతంగా అన్నీ పరిశీలించుకుంటూ ముందుకెళ్ళండి. ఇది పూర్తి అవగానే వాటర్ ట్యాంక్ ఏరియా కనపడుతుంది. ఇప్పుడు అక్కడ మరుగుదొడ్లు, ఖాళీ ప్రదేశం మాత్రమే మిగిలాయి. అక్కడున్న చిన్న బ్రిడ్జి లాంటి దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళి ఆ బాటని ఫాలో అవుతూ కాస్త ముందుకెళ్ళి ఎడమ పక్కకి తిరిగితే దివానీ ఈకస్ అంటే పర్షియన్ భాషలో రాజు తన నమ్మకస్తులతో మీటింగ్ పెట్టుకునే ప్రాంతం కనపడుతుంది. దాని వెనకే రాణిమహల్ ఉంటుంది. ఆ 2 చూసి మళ్ళీ బాటలోకి వచ్చి ముందుకు వెళ్తే మార్కెట్ యార్డు, ధాన్యాగారం, కారాగారం, చివరన ఆయుధాగారం ఉంటాయి. ఇప్పుడు అవేమీ లేవు. వాటి శిథిలాలను మాత్రమే మనం చూడగలం. ఇవి కోట పరిసర ప్రాంతాల్లో ఉండే నిర్మాణాలు. లేదు మా కుతూహలం తీరలేదు, మిగతావి కూడా చూడాలి అంటారా, ఆ చుట్టుపక్కలే చిన్నపాటి ట్రెక్కింగ్తో పుట్టాలమ్మ గుట్ట, ఎడ్లకొండ, హనుమాన్ బుర్జు, కమల్ బుర్జు లాంటివి కూడా ఉన్నాయి. మీ ఓపిక. ఆ పక్కనే ఉన్న షాపుల్లో కొన్ని కొండపల్లి బొమ్మలు, చాలా మేడ్ ఇన్ చైనా బొమ్మలు కూడా అమ్ముతున్నారు. సరదాగా ఒక లుక్ వేయండి. అక్కడ కోతులు భయంకరంగా ఉన్నాయి, బీ కేర్ఫుల్. అలానే ఈ కోటను చూడడానికి వెళ్ళే వాళ్ళల్లో చాలామందికి బాగా ఫేమస్ అయిన దర్గా దర్వాజా గురించి తెలియదు. దాన్ని మీకు చూపించడంతో పాటు గొప్పతనాన్ని కూడా వివరిస్తాం, పదండి.
దీని వెనకాల వెళ్తే మనకు బోల్డ్ విషయాలు తెలుస్తాయి. రా పదం. ఎందుకని మనకు వస్తాయి. కమాన్ 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 కమాన్. మనకు బంగారు గనులు దొరుకుతాయేమో. హెల్ప్ హెల్ప్. డాడీ వచ్చేటా. డాడీ లోపల మనుళ్ళు మాణిక్యాలు ఉంటే చూసి భయపడకే. నీకు అసలే డబ్బంటే తొందర ఎక్కువ. జాగ్రత్త అన్నాడు. నన్ను చూసి నేర్చుకో. అమ్మయ్యా. ఇదే కొండపల్లి కోటకి అత్యంత ముఖ్యమైన ఆకర్షణ అయిన దర్గా దర్వాజా. 12 అడుగుల వెడల్పుతో 15 అడుగుల ఎత్తుతో ఒక సింగిల్ గ్రానైట్తో చేసిన కోట ఎంట్రీ. సాధారణంగా ఇందాక చెప్పినట్టు ఇది కోటకి కొద్దిగా పక్క వైపుగా ఉంటుంది కాబట్టి సందర్శించడానికి వచ్చే సందర్శకులకు ఈ దర్గా దర్వాజా సంగతి తెలియదు. కాబట్టి కొద్దిగా ప్రయాస అయినా కానీ దీన్ని వెతికి పట్టుకొని చూస్తేనే కోట సందర్శన పూర్తవుతుంది. ఈసారి మీరు కొండపల్లి కోటకి నెక్స్ట్ టైం ట్రిప్ ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ దర్వాజాను చూడండి. కొండ మీద కోట చుట్టుపక్కల వస్తువులు ఏమీ సరిగ్గా లేవు. ఒక చిన్న కూల్ డ్రింక్ షాపు, పక్కనే మరొక బొమ్మల షాపు మాత్రమే ఉన్నాయి. ఆకలేస్తే ఏమైనా తినడానికి ఒక కాకా హోటల్ కూడా అక్కడ లేదు. కాబట్టి ఖాళీ కడుపులతో అక్కడికి వెళ్ళొద్దు, అయిపోతారు. ఇంత మంచి పర్యాటక ప్రదేశంలో కనీసం అట్లాంటి వస్తువులు ఎందుకు లేవో ఆ కృష్ణదేవరాయలకే తెలియాలి. కోట బయట అయితే మరుగుదొడ్లు కూడా లేవు. అర్జెంట్ అయితే టికెట్ తీసుకొని లోపలికి పరిగెత్తాలి. ఒకవేళ పరిగెత్తినా టాయిలెట్లకి దారి సూచించే బోర్డులు లేవు. కాబట్టి మీరు వాటిని వెతికి పట్టుకునేలోపు పుణ్యకాలం కాస్త పూర్తయిపోవచ్చు. అందుకనే ఆల్ ది బెస్ట్. కనీసం మాకు ఉచిత తాగునీరు కూడా అక్కడ దొరకలేదు. అట్లుంటుంది మనతోని. సరే, కొండని కోటని వదిలేద్దాం. ఇంత గొప్ప ప్రదేశానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎలా ఉన్నాయో తెలుసా? మొత్తం దుమ్ము, ధూళి, వెళ్ళడానికి సరైన మార్గం లేదు. అసలు కొండపల్లి కోటకు వెళ్ళే దారి ఇదేనా అని అనుమానించే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంతెందుకు భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన కట్టడాలు, చారిత్రక ప్రదేశాల్లో ఈ కొండపల్లి కోట కూడా ఒకటి. అలాంటి ఈ కొండపల్లి కోట దగ్గర ఇట్లాంటి ఒక డంపింగ్ యార్డ్ ఉండడం అనేది ఎంత దుర్మార్గం అయిందో, ఎంత హీనమైన చర్యో ఇది ఆలోచించుకోవాలి మనమంతా. ఇక్కడికి విదేశీయులు అట్లాగే పర్యాటకులు చాలా మంది వస్తూ ఉంటారు రెగ్యులర్గా. అలాంటి ఒక దారిని ఎంత దరిద్రంగా ఉంచడం, దాని పక్కనే ఇంత దారుణమైన డంపింగ్ యార్డ్ ఉండటం. ఇదే కాదు, దీని పక్కన ఇంకొకటి కూడా ఉంది, దాన్ని కూడా మీకు చూపిస్తాం. ఎంత వరస్ట్ కండిషన్స్ లో ఉన్నాయి అనేది మీరే మీ కళ్ళతో చూడండి. ఇట్లాంటి వాటిని మనం ఖండించాలి. అట్లాగే ప్రభుత్వాలకు రావాల్సిన అవసరం చాలా ఉంది. దగ్గరలో ఉన్న ఎన్టీపీఎస్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదని కుమ్మరించే డంప్ యార్డ్గా దీన్ని మార్చేశారు. బహుశా ఆ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదని నీటితో కలిపి ఇక్కడికి పంపించి ఎండబెట్టి అమ్ముకుంటున్నారని మా అభిప్రాయం. మేము తప్పు కూడా కావచ్చు, కానీ ఆ పైప్ లైన్లు, పంపింగ్ స్టేషన్లో చూస్తుంటే అదే నిజమని అనిపిస్తుంది. కొండపల్లి లాంటి చారిత్రక కట్టడం పక్కన ఇలా డంపింగ్ యార్డు లాగా చేశారంటే అసలు ఏమనుకోవాలి? భారత రాజ్యాంగంలో మనం రాసుకున్నాం, రోజు కూడా స్కూళ్లలో మన పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నాం, దేశ వారసత్వ సంపదని కాపాడుకోవాలని. ఇదేనా కాపాడుకునే విధానం? ఇలాంటి వాటిని కాపాడటానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇంత మంచి పురాతన కోట వేరే దేశంలో ఉంటే పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు, పర్యాటకంగా బాగా అభివృద్ధి చేసుకుంటారు. మనం మాత్రం బూడిద కుప్పలా మార్చేస్తున్నాం. ప్రస్తుతం పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే వ్యర్థాలని కలెక్ట్ చేయడానికి చాలా టెక్నాలజీలు వచ్చాయి, ఈఎస్పీలు, ఫిల్టర్లు వగైరా వగైరా. కానీ అవి అక్కడ ఇన్స్టాల్ చేసి బూడిదని అక్కడే సేకరించి సరిగ్గా పంపిణీ చేస్తే కావాల్సిన వాళ్ళకి కావాల్సినవి ముట్టవు కదా. అందుకే ప్రపంచం ఎలా అయిపోయినా పర్లేదు, మా పొట్టలు నిండాలని ఇలాగే పర్యావరణాన్ని నాశనం చేస్తారు మన నాయకులు, అధికారులు. ఇక్కడ ఒకళ్ళని విమర్శించి లాభం లేదు. ప్రజాస్వామ్యంలో విఫలమైన ప్రతి వ్యవస్థకి ప్రజలే జవాబుదారీతనం తీసుకోవాలి. వాళ్లే అవగాహన పెంచుకొని అధికారుల మీద, నాయకుల మీద ఒత్తిడి తీసుకొని రావాలి. ఇది జరగాలంటే గ్రౌండ్ లెవెల్లో ఏమి జరుగుతుందో వాళ్ళకి తెలియాలి. దానికి తామే అకౌంటబుల్ అన్న విషయం కూడా అర్థం కావాలి. అందుకనే ఈ వీడియో.
మీకు మన చారిత్రక ప్రదేశాలని పర్యావరణాన్ని సంరక్షించే ఉద్దేశం ఉంటే ఈ వీడియోని తప్పకుండా హైప్ చేయండి. ఎలాగో అక్కడ దాకా వెళ్ళాం కదా అని దగ్గరలో ఉన్న మూలపాడు ప్రాంతాన్ని కూడా ఒక లుక్ వేసాం. అక్కడికి వెళ్ళే దారి, క్వైరీలు, వాటి ద్వారా వచ్చే పొల్యూషను, పిండి చేయబడుతున్న కొండలు, వీటికి స్పెషల్ అటెన్షనే కావాలి. కాబట్టి అది ఇంకెప్పుడైనా చూద్దాం. సరదాగా అలా లోపలికి వెళ్ళి ప్రకృతిని చూసి బాధ్యతాయుతులైన నాగరికులుగా, రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఆ పరిసరాలని కాస్త శుభ్రపరిచాం. మేమేదో ఉద్ధరించామని చెప్పడానికి కాదు, మనందరం ఇలాగే చేస్తే మార్పు వస్తుంది అని తెలియజెప్పడానికే ఈ పని. అలానే అక్కడ ఒక చిన్న గుడి ఉంది. ఆ పరిసరాలను చూస్తుంటే ఏడాదిలో ఒక సీజన్లో అక్కడికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారని క్లియర్గా అర్థమవుతుంది. కానీ వాళ్ళ కోసం కనీసపు సౌకర్యాలు కూడా లేవు. ఒక్క మరుగుదొడ్డు కూడా లేదు. ఒక కొట్టుడు పంపు, పక్కనే ఉన్న చిన్న షెడ్డు తప్ప వేరే అసలు ఏమీ లేవు. అందుకే మొత్తం చెత్తా చెదారంతో నిండిపోయింది. ఒక పక్క ప్రకృతి దేవతలను కొలవడానికి వస్తూనే ఇంకో పక్క అదే ప్రకృతిని కూడా నాశనం చేస్తుంటాం. మా విన్నపం ఒక్కటే, మీరు ఎక్కడికి వెళ్ళినా తిన్న ప్లేట్లు, తాగిన గ్లాసులు, ప్లాస్టిక్ వ్యర్థాలు మీతో పాటు వెనక్కి తీసుకొచ్చేయండి. అక్కడ పారేయద్దు. ఈ పనులు చేయమని అధికారులు, ప్రభుత్వం మనల్ని ఒత్తిడి చేయాల్సిన పని లేదు. వాళ్ళకుండే లిమిటేషన్స్ వాళ్ళకుంటాయి. అందుకనే ఎటువంటి సంకోచం, ఒత్తిడి లేకుండా మనమే ఆ పని చేయాలి. ఇది మన బాధ్యత. ఎవరన్నా నవ్వుతారనో, వింతగా చూస్తారనో అస్సలు సిగ్గుపడొద్దు. మార్పు మనతోనే మొదలవ్వాలి. పైగా ఇదంతా చేస్తుంది మన కోసం మాత్రమే కాదు, మన ముందు తరాల కోసం కూడా. కోటలు మీరు మాత్రమే చూస్తే సరిపోతుందా? మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు చూడక్కర్లేదా? అది సంగతి. ఎలా ఉంది మా కొండపల్లి దండయాత్ర? మీకు మంచి సమాచారాన్ని ఇచ్చిందని ఆశిస్తూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంకా చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. కుతూహలంగా ఉండండి, కుతూహలశాలని చూడండి. ఒరిస్సా గవర్నర్ అయిన ఎవడాడు? గజపతి కేపాల్